ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, గాయత్రి పరంబకాయ నమ, శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా కన్యారాశి జాతకులకి విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వచ్చే అమావాస్య శుక్రవారం రావడం చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీరంతా కూడా అమావాస్యలలో పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేయడం, పిండ ప్రధానాలు ఆచరించడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక మీకు శనీశ్వరుడు బలహీనంగా ఉన్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, ఈ రోజున మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, బొబ్బర్లని నివేదన చేయడం వల్ల, అంటే బొబ్బర్లతో చేసిన వడలనంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లతోటి గారెలు కానీ వడలు కానీ నివేదన చేసి అమ్మవారికి మహాలక్ష్మీదేవికి కానీ దుర్గామాత దేవాలయంలో కానీ నివేదన చేసి భక్తులకి పంచడం వల్ల అఖండమైన శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అఖండమైన గృహయోగాలు సిద్ధిస్తాయి. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. బీదవాళ్ళకు అన్నదానం చేయడం కానీ, ప్రధానంగా మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం కానీ చేస్తుంటే కనుక అఖండమైన శరీర సంపదలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా విశేషమైన ఫలితాలు ఆచరించడం, అశ్వత్థనారాయణ వృక్షానికంతా కూడా పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఎవరైతే కనుక అశ్వత్థ వృక్షానికంతా కూడా అర్చిస్తూ ఉంటారో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అశ్వత్థ వృక్షాన్నంతా కూడా అర్చించడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారు. మరియు జమ్మి చెట్టుని అంతా కూడా శమీ వృక్షాన్ని అర్చించడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు, అఖండ దీపారాధన చేయడం వల్ల విశేషమైన ధనాధన ప్రవృత్తుంది. మీకంతా కూడా ధన ఐశ్వర్యం అంతా కూడా కుబేర యోగం సిద్ధిస్తుంది. అఖండమైన లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేసుకోవడం, ఉదకొంబ దానం చేసుకోవడం, మామిడి పళ్ళను దానం చేసుకోవడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేత మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుకటాక్షం తీస్తుంది. రాజ్యయోగ ప్రాప్తి లభిస్తుంది. తులారాశి జాతకులకి ఏప్రిల్ మాసంలో అమావాస్య రోజున విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చైత్రమాసం అమావాస్యలో విశేషంగా మీరంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా అమావాస్య రోజున పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేయడం, ఈ యొక్క స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీ గృహంలో మనశ్శాంతి కలగడానికి, మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి, మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన ప్రతిరోజు కూడా 3 సార్లు అర్చించడం మాత్రం చేత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దద్ధాన్య ప్రీత మానసాయన ప్రధాన దద్దోజనాన్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల అనంత పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని అర్చించడం, గోమాతకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేయడం కానీ, 18 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 ప్రదక్షిణాలు కానీ చేయడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం, మీ చేత్తో సమర్పించడం మాత్రం చేత సర్వగ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. జాతకం మారడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనాకర్షణ పెరుగుతుంది. మీకు మంచి కళలంతా కూడా సంపాదిస్తాయి. ప్రధానంగా విశేషమైన పుణ్య ఫలితం వల్ల మీకు అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. తిలదానం చేసుకోవడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా, బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు, బొబ్బర్లు దానం చేసుకోవడం మాత్రం చేత మంచి ఫలితాలు పొందుతారు. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి. ప్రధానంగా వృక్షరాజానికి పూజ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది.